అందరికీ నమస్కారం. చంద్రబాబు కేసులు కొట్టివేతలో రివర్స్ ట్విస్ట్. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా అవ్వడం చాలామందికి తెలియజేస్తాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబుపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్స్ ఇతర కేసులన్నీ కూటమి సర్కారు వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇది అధికార దుర్వినియోగమేనని వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై తాము కోర్టుల్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి కేసులను మాఫీ చేసుకుంటున్న చంద్రబాబు అవినీతి మురికిని అధికారంలోకి కడిగేసుకుంటున్నారని అయితే పొన్నవోలు ఫైర్ అయ్యారు. ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప కేసు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదని కోర్టులు నిర్దేశించిన చంద్రబాబు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్టం ఎవరికి చుట్టం కాదన్న ఆయన తన న్యాయవాదుల మీద తప్ప చట్టం మీద బాబుకు నమ్మకం లేదన్నారు. ఉంటే ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. అసలు విచారణకే రాకుండా అధికార బలంతో అడ్డుకోవడంతో పాటు కేసులు విత్డ్రా చేసుకుంటే నువ్వు శుద్ధపూస ఎలా అవుతావు చంద్రబాబు అని నిలదీశారు. ఇవన్నీ బెయిల్ రద్దుకు కారణాలేని దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తారని హెచ్చరించారు. లిక్కర్ స్కామ్లో గత ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రావరేజీ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదుతో చంద్రబాబుపై కేసు నమోదు చేశారన్నారు. అయితే 2012-15 వరకు A4 లిక్కర్ షాపులకు ఉన్న ప్రివిలైజ్ ఫీజు తీసేయడం వల్ల ప్రభుత్వానికి 2,984 కోట్లు నష్టం జరిగిందని గుర్తు చేశారు. దీంతోపాటు బార్లకు కూడా ప్రివిలైజ్ ఫీజు తీసేయడం వల్ల ప్రభుత్వ ఖజానానికి వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందన్నారు. అయితే ఫైనాన్షియల్ కన్సెషన్ ఇవ్వదలుచుకుంటే ఆర్థిక శాఖ ముందుకు కానీ లేదా మంత్రి మండలి ముందుకు కానీ లేదంటే మంత్రుల బృందం వద్దకు కానీ వెళ్ళాలి. ఇవన్నీ బైపాస్ చేసి చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలిన నిందితులు A4 షాపులకి బార్లకు ప్రివిలేజ్ ఫీజు తొలగించాలన్నారు. అయితే రాష్ట్రంలో PMK డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్తో పాటు మరో 3 కలిపి మొత్తం 5 డిస్టిలరీలకు వ్యతిరేకంగా చంద్రబాబు అనుమతులు మంజూరు చేశారని ఇవాళ మార్కెట్లో కనిపిస్తున్న ప్రెసిడెంట్ మెడల్ అదేవిధంగా బూమ్ వంటి బ్రాండ్లు అన్నింటికీ ఆయన ప్రభుత్వమే తెచ్చిందని పొన్నవోలు ఆరోపించారు. అయితే దీని ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానానికి నష్టం కలిగించారని వాసుదేవరెడ్డి CIDకి ఫిర్యాదు చేస్తే దాని క్రైమ్ నెంబర్ 18/2023 కింద నమోదు చేశారన్నారు. తర్వాత పరిణామ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫిర్యాదుదారు MD వాసుదేవరెడ్డి అక్కడే పనిచేస్తున్న సత్యప్రసాద్ని భయపెట్టి వాసుదేవరెడ్డి ద్వారా కోర్టులో కేసు విత్డ్రాకు అభ్యంతరం లేదని లెటర్ ఫైల్ చేయించారు. అయితే ఇంతకన్నా సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం ఉంటుందా? ఇవి బెయిల్స్ క్యాన్సిల్ చేయడానికి కారణాలు కావా అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులు ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అనేది చట్టం నిర్దేశిస్తుందని కేవలం సమాజానికి మంచి జరిగినప్పుడు మాత్రమే విత్డ్రా చేసుకోవాలి. కానీ మీ స్వప్రయోజనాల కోసం అధికారం మీ చేతిలో ఉందని విత్డ్రా చేయడం చట్టసమ్మతం కాదని పొన్నవోలు తెలిపారు. అయితే వైఎస్ఆర్సీపీ లీగల్ టీం దీనిపై ఖచ్చితంగా పోరాటం చేస్తుందన్నారు.